గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది మీకు పరిపాలన నచ్చింది? బాగుందండి పరిపాలన. గత పరిపాలనకి గట్టి పరిపాలనకి ఇప్పుడు చాలా జనం ఉందండి. ఇప్పటికి బాగా పనులు కూడా అప్పుడు పనులు లేవు, ఇప్పుడు పనులు చేస్తున్నారండి. ఇప్పుడు బాగానే ఉంది. అప్పుడు మీరేం పని చేస్తారు? నేను వెళ్ళి పని చేస్తానండి. అన్ని బాగానే ఉంటాయి. అంటే ఇప్పుడు గతంలో పని విధానం ఇప్పుడు మీకు పనులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాగానే ఉన్నాయి. అప్పుడు తక్కువ, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. బాగా చేస్తాం అందరికీ. ఇప్పుడు ఇసుక సిమెంట్ లేదు, అప్పుడు ప్రతి ఒక్కరికి ఇది పెడుతున్నారు. ఇప్పుడు ఇసుక సిమెంట్ బాగుంది. అప్పుడు అందరూ అందుబాటులో లేదు అసలుకి, ఇప్పుడు అందుబాటులో ఉంది. అన్ని బాగానే ఉన్నాయి. అంటే ఏంది గవర్నమెంట్ ఏమి ఇవ్వట్లేదని వైసీపీ అలాగంటా ఉంటారండి. అన్ని మామూలు అయ్యి. అమరావతి నిర్మాణం జరుగుతుంది కదా, అది అమరావతి నిర్మాణానికి అప్పుడు ఏం పనులు చేయాలి అసలుకి. ఇప్పుడు అమరావతి అప్పటికి ఇప్పుడు పనులు బాగా చేస్తున్నారు. మొత్తం అప్పుడు అసలు రేట్లలో ఏమో అన్ని అదంతా క్లీన్ చేసి శుభ్రంగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చినాక అమరావతి మొత్తం డెవలప్ ఏరియా మొత్తం డెవలప్ అయిందండి. ఇప్పుడు బాగుంది అక్కడ మట్టికి. అంటే గతంలో లేదు అక్కడ. గతంలో అసలు ఇవన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, మొత్తం నిర్మాణం మొత్తం ఆగిపోయినాయి. ఇప్పుడు అంతా బాగుంది అక్కడ. అమరావతి నిర్మాణం జరగడంపై మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఇప్పుడు చాలా బాగుంది అక్కడ మట్టికి. నిర్మాణం చేయడంపై మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగుంది. అన్నిటికీ బాగుంది. అన్నిటికీ అక్కడ రైతులకి బాగానే ఉంది, అక్కడ పనిచేసుకునే వాళ్ళకి బాగుంది, అన్నిటికీ బాగుంది. అంది పొలాలకి రేట్లు కూడా పెరిగినాయి, స్థలాలకి రేట్లు పెరిగినాయి, అక్కడ పెరిగినాయి. చాలా వాళ్ళు అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అక్కడ ఎవరు ఇబ్బంది పడతలా.